మేము అక్కడికి వెళ్ళి మేము ఏదో ఎరగదీసేసామని అనుకోవడానికి లేదు. మేము వెళ్ళేటప్పటికి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే అభ్యర్థిగా ప్రకటించారో అప్పుడే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అక్కడ ఏంటి సార్ ఇంత క్లియర్ గా చెప్పారు ఆ సభలో? క్లియర్ గా చెప్పారు సార్. సార్ ఇప్పుడు ఆయన మాట్లాడింది రాజకీయ నాయకులు చాలా క్లియర్ గా చెప్పారు. చాలా క్లియర్ గా చెప్పారు. రాజకీయ నాయకులు కాదు, ఒక్క నిమిషం నీకు ఇస్తారు మళ్ళీ గెట్టినాం అంటే అనలిస్ట్ చెప్తే అది ఏంటి అన్నది ప్రజలకు తెలుస్తుంది. వీడియో ప్లే చేయండి సార్. రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడారు? వాస్తవానికి ఏంటంటే ఆయన మాట్లాడింది ఏంటంటే పవన్ ఇండైరెక్ట్గా ఎంత అవునా కాదన్నా వరమ నుంచి మాట్లాడారు, అంత సమర్థించుకున్నప్పటికీ కూడా నో డౌట్ దాంట్లో తను క్లియర్. ఆయన చెప్పిన మాట ఏంటంటే పవన్ ఆ రోజు యాస్తిది పదం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గెలుపుకి రెండే కారణాలు, ఒకటి పవన్ కళ్యాణ్ ఇమేజ్, రెండు పిఠాపురం ప్రజలు. అదే కాదు ఇంకెవరన్నా అనుకుంటే అది వారి కర్మ అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ వెళ్ళిన మొదటి రోజే మాకు అక్కడ తెలిసిపోయింది ఇంకా ఆయన గ్యారంటీగా గెలుస్తారు అని, మేమెవరం ఎంత సర్వీస్ చేసినా సరే అదేమి లెక్కలోకి రాదు అని అన్నారని అంటున్నారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించారు వాళ్ళు అనుకుంటున్నారు అనేటువంటి దాన్ని ఆయన ఆ మాటకు ఈ మాట కూడా అన్నారు. ఆ మాటకు వస్తే అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించామని వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారంట, అది తప్పు అని చెప్పేసి మాట కూడా అన్నారు. ఈ మాట అనలేదు. నో 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 ఐ అబ్జెక్ట్ సార్, ఐ అబ్జెక్ట్. ఈ మాట నాగబాబు గారు అనలేదు. నేను లైవ్ లో కూర్చుని విన్నాను. నేను మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ స్పీచ్ మొత్తం విన్నాను. ఎందుకంటే ఇలా డిబేట్లలో ఈ వైసీపీ వాళ్ళు వక్రీకరిస్తారు కదా, దానికోసం నేను కరెక్ట్ గా ప్లే చేయండి. ఇప్పుడు ఆయన చెప్పింది అయితే అనలేదు. తీసుకోండి సార్. ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటంటే నాగబాబు గారు చెప్పిన రెండు మాటలు వాస్తవాలే కదా. ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఉన్న మాట వాస్తవం, ఓటర్లందరూ కూడా పిఠాపురం ప్రజలు. అక్కడ అసలు వివాదం డిస్ప్యూట్ అనే దానికి తావుందని అనుకోవట్లా. పిఠాపురం ప్రజలు కాకుండా ఇంకెక్కడి నుంచి అన్న కర్మ అన్న దానికోసం సరే దాన్ని వైసీపీ అర్థం చేసుకుంది. దాని తర్వాత వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు. దాని తర్వాత సరే ఆ ఒక్క వివాదాన్ని పక్కన పెడితే మనం బాగా కలిసి ఉన్నామని చెప్పడానికి పవన్ కళ్యాణ్ కలిసి ఉండాలనే కదా సార్. ఒక నిమిషం. ఇప్పుడు నాగబాబు గారి వ్యాఖ్యలకి పోనీ వర్మ గారు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? లేదు, అఫీషియల్గా అయింది ఏమీ లేదు. దేనికి ఎందుకు సార్? ఆయన ఎవరిని ప్రత్యేకంగా పలానా వ్యక్తిని పాయింట్అవుట్ చేసి అనలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పాయింట్అవుట్ చేసి అనలేదు. నాగబాబు గారు చెప్పింది ఏంటంటే మళ్ళీ క్లియర్ గా ఐ విల్ రీఇటరేట్, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మేము ఎవ్వరం పడిన కష్టం అసలు కష్టమే కాదు. ఆయనైనా అజయ్ గారు అయినా మర్రెడ్డి. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్, టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ సరే అది ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థం అవుతుంది. మీకు ఎలా అర్థమైంది, ఇంకొకరికి అలాగే అర్థమైంది. చెప్తా ఉన్నాను సార్. చిన్నప్పటి గారు విధానం, ఇంటర్ప్రిట్ చేసుకునే విధానం, అర్థం చేసుకునే విధానం, చిన్నప్పటి గారు వాళ్ళ కెపాసిటీని బట్టి తేడా ఉంటుంది. చెప్పండి.